వందనాలు స్తోత్రములు తండ్రి. వాగ్దానం నమ్మదగినది కాదు ప్రభా, నువ్వైతే నమ్మదగించి ప్రభా మాకు తోడుగా ఉండి కుమారుని నడిపించిన దేవాన్ని వందనాలు స్తోత్రమయ్యా. అవును తండ్రి నైనా నీ సన్నిధికి ప్రభా నైనా లగ్నం ప్రతి పెట్టడానికి నీ సన్నిధికి మా నడిపించినందుకే నీ వందనాలు స్తోత్రం నాయన. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో కూడి ప్రార్థిస్తే వాళ్ళ మధ్య నేను ఉండాలి తండ్రి. మా మధ్య ఉండి దేవుడైనా మాలో ఉండి మాతో ఉండి దేవాన్ని వందనాలు స్తోత్రం నాయన. అవును తండ్రి ప్రభా నీ దోషకులు అంటారు ప్రభా అయా పాట ద్వారా నాయన వార్త ద్వారా తండ్రి నేను మహిమపరచడానికి సహాయం చేయి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలని ఆత్మతో సత్యంతో అయినా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. నీ దోషకులు అంటారు ప్రభా నాయన నీ తండ్రి ఏ వాక్యం మాకు అందించాలో వాకు ద్వారా మాట్లాడింది ప్రభా. మనసు నీకు లోపడాక మా మధ్య ప్రభా మా మనసు మా తలంపులు అటు ఇటు పోకుండా ప్రభా నీ మొత్తమని అడుగుతున్న దేవాన్ని చేసుకోవటం నాయన. దృష్టిని ఆలోచనని నామం తగ్గించండి. నీ బిడ్డని పరిశుద్ధాత్మ వాడకమని అడుగుతున్నాను నాయన. ప్రభా నేను ఎలా రాయను ప్రభా నైనా మీరు తండ్రి మీ చేతులకు అప్పగట్టుకుంటున్నాను నాయన. లగ్న పరీక్షలో ప్రభా చక్కగా రాయడానికి నైనా నా తండ్రి నైనా నైనా పవిత్రము ప్రభు మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. తండ్రి మధ్యాహ్నం కాలంలో ప్రభా నా తండ్రి మీ చేతులకు అప్పగట్టుకుంటున్న పూర్తి ప్రతి ప్రార్థన యేసుక్రీస్తు నామమున అన్నికే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నా. వివాహము సిద్ధపరచు దినమా మన నోటి నిండా నవ్వుండెను, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్ని దేవుడు చెప్పుకోలేదు. చూసినావా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. దేవుడి వాక్య భాగం. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24 నుంచి 29 వచనం వరకు చదువుకుందాం. ఆషేరుని గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుడు కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిను. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును, తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివేయుడును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యేషూరును దేవుని పోలిన వాడును లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశము వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహుడగును, శాశ్వతుడై దేవుడు నీకు నివాస స్థలము. నిత్యము నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షరసము గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమై కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదువు. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. తండ్రి మీ కృపా ప్రేమ మా దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించా కూడా తక్కువే నా ప్రభ. ఆశ్చర్యును ఆశీర్వదించిన దేవుడు, కరుణాపీఠంలో వచ్చే ప్రతి బిడ్డ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి పవన్ జీవితంలో మీరు చేసిన గొప్ప మేళ్లకు ఉపకారం బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగనే శాస్త్రి కుమారి యొక్క వివాహం కూడా నా తండ్రి 27వ తేదీ మీరు దేవా నిర్ణయం చేశారు. ఆగస్టు 25వ తేదీ నీకు మహిమకరంగా ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా జరగడానికి మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి అలాగనే గ్లోరీ కుమార్తెను గురించి నీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. కళావతి కుమార్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం తండ్రి. శశికళ
కుమార్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం దేవా. స్తోత్రం. విజయ్ కుమారి ఎంబీఓ వారి కుమార్ని కూడా మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. భావన వాళ్ళ చెల్లెని మా తల్లి తమ్ములను మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. వీరందరూ దేవా వివాహం కోసం మా తండ్రి దేవా రైట్ పర్సన్స్ రైట్ టైంలో వీరికి దయచేదుగాక. నీకు మహిమకరంగా వీరి వివాహంలో జరగడానికి మార్గంలో సరళం చేయమని ప్రార్థిస్తాం. నిన్నటి దినాన తండ్రి భావన మరి వారి తల్లి గారు ఎంతో ఆసక్తితో కరుణాపీఠంలో వచ్చి నా ప్రభా నిన్ను మాయపరిచి ఘనపరిచిన విధానం బట్టి ఎంత స్తుతించ కూడా తక్కువే దేవా. చదువుకున్న లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు పరిపరిచేయండి. మనిషి ఆత్మ అపవిత్రాత్మ ఏ స్థలంలో గర్తించి పాతలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. మానవ తలంపులు పద్ధతులు దైవోపదేశాలు బోధించే ప్రతి దుర్బోధలు ఏ స్థలంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా. వాక్యం బయలు వెళ్ళినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. విన్న వాక్యం అందరిలో ఫలించేలా కూడా మీ కృపాసనం దాయిచేయండి. నాతో మాతో మీరు మాత్రమే మాట్లాడుతున్నందుకు మేము స్తుతిస్తూ మమ్మను ఆత్మను మీ చిత్రగా సమర్పిస్తూ మరోసారి మీరు చేసే ఎన్నో మేళ్లకు ఉపకారాలు అన్నిటి బట్టి మేము స్తుతిస్తూ వాతావరణం అంతా కూడా మీ అద్దెంలో ఉంచుకోమని నా చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నజరేతు నామములో సంపూర్ణమైన సంతోషం సమాధానం సమృద్ధి స్వస్థత. నజరేతు నామములో సంపూర్ణమైన ఆనందం ఆదరణ ఆశీర్వాదం అభివృద్ధి. నజరేతు నామములో సంపూర్ణమైన విడుదల విమోచన విశ్వాసం విధేయత వినయం విషయం. నజరేతు నామములో సంపూర్ణమైన జ్ఞానం బలం శక్తి మహిమ ఘనత ప్రేమ పరిశుద్ధత ప్రభావం ఐశ్వర్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. కూర్చోండి. తండ్రి చదవన లేఖన భాగం మనం చూస్తే ఈరోజు ఆషేరుని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆషేరు అనే దానికి అర్థం ఎవరైనా చెప్తారా? చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. సరే, ఇది ఎన్నిసార్లు మనం విన్నాము. ఆదికాండము 49:20 చదవండి. ఆదికాండము 49:20. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను రాజులకు గమనించండి, ఆషేరు దగ్గర శ్రేష్ట పదార్థములు ఉన్నాయి. తర్వాత రెండవది రాజులకు తగిన మధుర పదార్థములు అతనికి వచ్చును. తర్వాత ఆదికాండము 30:12-13. లేయా ప్రవచన రూపకంగా ఏ విధానంలో ఆషేరుకు ఆ పేరు పెట్టిందని మనం ఇక్కడ చూస్తాం. 30వ అధ్యాయము 12-13 వచనాలు. లేయా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టిందట. యాక్చువల్ గా దేవుడు ఎంతో భయభక్తి కలిగి ఉన్నవాడు ఎవరు అంటే యాకోబు కదా. యాకోబు పెట్టాలి పేర్లు. కానీ ఇక్కడ లేయ పెడుతుంది, ప్రతి ఒక్కరికి లేయనే పెడుతుంది. కారణం ఏంటంటే అన్య స్త్రీగా అయినప్పటికీ కూడా ఎప్పుడైతే యాకోబును చేసుకుందో అప్పుడు పూర్తిగా దేవుని పైన డిపెండ్ అయింది ఆమె. 24 గంటలు దేవుని హత్తుకొని అనుకొని జీవించే విధానంలో ఉంది. ఎందుకంటే యాకోబు లేయాను చేసుకొని లేయాను ద్వేషించను అని మనం చూస్తాం. లేయాను ద్వేషించడం యెహోవా చూచి ఆ విధానంలో దేవుడు లేయాను ఆశీర్వదించి లేయా కూడా ఎంతగా దేవుని హత్తుకొని అనుకొని జీవించి తన భర్తను ఏం అడగలేదు.
మొదట పుట్టిన కుమారుని దేవుడు నాకు ఇంత శ్రేష్టమైన కుమారుని అనుగ్రహించారు అని రూబేన్ పెడుతుంది. యూదాకేమో దేవుడు స్తుతించబడను కాక అని చెప్తుంది. ఇలాగ అన్ని పేర్లు అన్నీ పెట్టుకుంటూ వస్తుంది. యాకోబు అస్సలు పెట్టాడు. గమనించాలా, యాకోబు నిజంగా అంటే ఇశ్రాయేలుగా పిలువబడినప్పటికీ కూడా ఇక్కడ యాకోబు కంటే కూడా లేయానే ఎంత ధన్యురాలు. కారణం దేవుని పైన ప్రతి చిన్న విషయానికి దేవుని పైన ఆధారపడుతుంది. ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే అక్కమ్మక్క ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడుతుంది. ఆమె అన్యురాలే. ఈ అమ్మాయి తరపు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా అన్యులే. అయినా ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళమ్మ అంటే అమ్మాయి వాళ్ళమ్మ చాలా మంచి స్పిరిచువల్. వాళ్ళ అక్క కూడా ఉంది ఆమె కంటే కూడా. కొంతమంది మారింటారు కానీ వాళ్ళ ఇంకా పాత బుద్ధులు ఏమీ పోవు. లేయా లాగానే రహేలు కూడా ఉంది. రహేలు యాకోబుని చేసుకుంది కానీ ఆమె ఇంకా పాత బుద్ధి పోలే రహేల్లో. అలాగా సమాజంలో కూడా కొందరు ఇలాగా ఉంటారు. మరి రాహేలు వాళ్ళ యొక్క దేవతలను తీసుకొని వచ్చి తన కింద పెట్టుకొని ఉంటుంది. అప్పుడు యాకోబు వెంటనే కోప్పడి మీ దగ్గర ఉన్న అపవిత్రమైనవన్నీ తీసేసేయండి అంటే వాళ్ళ యొక్క కమ్మలు, వాళ్ళ ముక్కు పుడకలు, వాళ్ళ చేతులకు ఉన్నాయి అవన్నీ కూడా హిందూ సాంప్రదాయాల్లో దండలు అవన్నీ దేవతల గురించినవి ఉంటాయి. ఇప్పటికి కూడా చాలా మంది దేవతలు వేసుకుంటారు కదా, లక్ష్మీ కటాక్షం అని ఏదేదో పేర్లు చెప్పి వరాహాలని వేసుకుంటారు. దండంతా ఇట్లా రౌండ్ ఉంటాయి. ఆ బిడ్డలంతా కూడా కాసుల దండ అంటుంటారు. దాంట్లో కొన్ని దేవతలు ఉంటాయి. అట్లా ఆ దేవతల దాంతో ఉన్నవన్నీ కూడా ఏం చేస్తారంటే మస్తకి వృక్షం కింద దాచిపెడతారు. యాకోబు ఇలా దాచిపెట్టారని చాలా మంది దాని గురించి వెతికారు. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారం అప్పుడు. మరి వాళ్ళు దొరికిందో లేదో మనకు తెలీదు. అయితే ఇక్కడ లేయా ఎంత ఇదిగా అన్ని దైవికంగా పెట్టింది. దేవుడు నన్ను నిజంగా ఎంత ఆశీర్వదించినాడు. నా భర్త నన్ను ఆశ్రయించుకున్నా, భర్త ద్వేషించినా దేవుడు నన్ను ప్రేమించినాడు. అందుకే అక్కడ లేయా ద్వేషింపబడిన యెహోవా చూచి ఆమె గర్భం తెరిచినని 29లో మనకు తేటగా రాయబడుతుంది. అక్కడ ఇక్కడ లేయా కూడా దేవుడు చేసిన మేళ్ళని బట్టి ప్రతిదీ దైవికమైన విధానంలో గుర్తు చేసుకొని నన్నందరి భాగ్యవంతురాలు అంటారని అతనికి ఆషేరు అనే పేరు పెడతారు. ఆషేరు అంటే భాగ్యవంతుడు. ఇప్పుడు నిజంగా పవన్ కూడా భాగ్యవంతుడే. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఆషేరుని గురించి ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో ఇందాక శ్రేష్ఠ పదార్థములు అన్నాడు 49:20లో. రాజులకు ఉన్నటువంటి మధుర పానీయం అంటే రాజుల లాగా దేవుడు ఆషేరును ఆశీర్వదిస్తున్నాడు. భాగ్యవంతుడు అని ముందే తన తల్లి పెట్టింది. తన తల్లి బ్లెస్సింగ్స్ ఎంత ఇదిగా ఆషేరుకు వచ్చాయి. మరి నిజంగా అక్కమ్మక కూడా ఏదైతే తన కుమారుడు విషయంలో ఆమె బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆలోచించిందో ఆ విధానంలోనే దేవుడు ఆశీర్వదించాడు. మనం ఎప్పుడు కూడా మన యొక్క లైఫ్ స్టైల్ మన వాక్యంతో సరిపోల్చుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎలా దీవిస్తున్నాడని చూసుకొని అది మర్చిపోకూడదు. లేయా అలాగనే చేసింది. లేయా ప్రతి చిన్న విషయంలో దేవుని హత్తుకొని ఆనుకొని జీవించినప్పుడు ఆమె జీవితాన్ని కన్నీటిలో జీవితం అంతా సమాప్తి చేసి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏదైతే ఆమె రాహేలు చాలా బాధ పెట్టింది ఆమె, ఆ రాహేలు మధ్యలోనే వేట్ చేసేస్తాడు దేవుడు. ఆయన కనికరమల తండ్రి కదా. ఇక్కడ ఆషేరుకు భాగ్యవంతుడు అనే పేరు పెట్టినటువంటి ఈమె ఏమంటుంది అంటే ఇక్కడ 33:24 వర్షంలో ఆషేరుని గురించి ఇది ప్రవచనం. మోషే ప్రవచిస్తూ ఉన్నాడు. ఎంత ఇదిగా మోషే ఏమని ప్రవచిస్తున్నాడంటే ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడి. అక్కడ పరిశుద్ధ ఆత్మతో ఆమె దేవునిలో లీనమైపోయింది కాబట్టి దైవికమైన విధానంలో తన పేరునే పెట్టినటువంటి పేరుకు తగిన అర్థము దేవుడు ఇచ్చాడు. అలాగనే ఆషేరుని ఆశీర్వదించాడు. అంటే ఆమె ఇచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ అయినాయి. అందుకని మోషే ఎంత తేటగా ఇక్కడ ఆషేరు గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడో లేయా చనిపోయింది. లేయా పేరు పెట్టింది, ఆమె చనిపోయింది. కానీ ఆమె పెట్టిన పేరుకు తగిన విధానంలో దేవుడు కూడా అద్భుత రీతిగా ఆషేరును ఆశీర్వదించాడు. ఎంత గొప్ప కృప! ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడి మోషే ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. చూడండి, ఆషేరుని గురించి అన్నాడు ఏమనంటే ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువ తన సహోదరుల కంటే 12 మంది యాకోబు యొక్క కుమారులు అయితే ఆ 12 మందిలో ఎక్కువగా ఆషేరు ఆశీర్వదించమన్నాడు. యోసేపు కూడా ఆశీర్వదించమన్నాడు. కానీ యోసేపు యొక్క బ్లెస్సింగ్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ అన్నాడు. ఇక్కడ సహోదరుల కంటే అంటే యోసేపు కంటే కూడా. యోసేపు తను బ్రతుకున్నంత వరకు తన కుమారుల వరకే ఆ బ్లెస్సింగ్స్. తర్వాత ఆషేరు చాలా బ్లెస్సెడ్ అయిపోతాడు. ఆషేరుని బట్టే యాకోబు కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి.
తర్వాత చూడండి, అతడు తన సహోదరుల కంటే కటాక్షం నందును. ఎంత బాగా ఒక్కటే ఆషేరుకు భాగ్యవంతుడని తల్లి పెట్టింది. ఆ భాగ్యవంతుడైనటువంటి తన కుమారుడు రాజులకు తగిన ఈక్వల్గా దేవుడు చేశాడు. తర్వాత సహోదరుల 12 మందిలో ఇతను ఎక్కువగా ఆశీర్వదించమన్నాడు. ఆ తర్వాత యెహోవా కటాక్షము ఈయన పైన ఉంది. ఇంకా దేవుని కటాక్షం అంటే తక్కువనా? తక్కువ లేదు కదా. ఈ రాత్రి కాల సమయం ముందు దేవుని కటాక్షం మీ పైన నా పైన ఉంటే దేనికి కొరత ఉండదు. అవంతకమే బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. వాళ్ళు వెతుక్కోలేదు, అక్కమక్క వాళ్ళు ఎట్లబ్బా మా కొడుకు ఇప్పుడు ఎంతమంది 50 మంది 100 మంది ప్రపోజల్ చూస్తారే ఉంటారు ఫిక్స్ కాకుండా. కొంతమంది చెప్తుంటారు, అక్క ఎన్ని సంబంధాలు వచ్చినాయి, ఒక్కటి కుదరకుండా. ఇది మొట్టమొదటే రావడం అదే ఫిక్స్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏంటి అంటే దేవుని యొక్క కటాక్షం, కరుణాపీఠం యొక్క కనికరం, శాంతి కూడా వచ్చింది, అది ఫిక్స్ అయిపోయింది. ఇంకొక పాపకు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, జ్యోతి కూడా మొదటిగా వచ్చింది, అది ఫిక్స్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అందుకనే ఆషేరుని గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడు. అతడు తన సహోదరుల కంటే కటాక్షం నందును, తన పాదములను తైలంలో ముంచుకొనను. ఇక్కడ యోబుకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ దేవుడిస్తున్నాడు. యోబు కూడా దేవుని యొక్క ఆ కటాక్షం పొందుకున్నాడు. యోబు యథార్థవంతుడు, యోబు నీతిపరుడు, యోబు దేవుని చేత మెప్పు పొందినటువంటి వాడు. ఎంత విధేయతన యోబు. వాళ్ళ భార్య మూర్ఖురాలై మాట్లాడితే గద్దించినాడు. భార్యను కూడా చూడకుండా, నువ్వు మూర్ఖురాలలాగా మాట్లాడుతున్నావా? దేవుని ద్వారా ఎప్పుడు మేలైనా పొందాలి, కొంత బాధ అనుభవిస్తే ఏమవుతుంది అన్నాడు. మూర్ఖురాలుగా మనం మూర్ఖురాలుగా మాట్లాడకూడదు. లేయాలాగా జ్ఞానంతో ఆత్మీయంగా మనం మాట్లాడాలి. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాల్లో మాట్లాడుతూ తన పాదములను తైలంలో ముంచుకొనను అంటాడు. ఇదే ప్రవచనం యోబులో కూడా నెరవేర్చబడుతుంది. అంటే ఆషేరు యోబులాగా యథార్థమైన జీవితం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. అంటే ఈ యొక్క ఇత్తడి ఇనుము ఎప్పటికీ కూడా అది పాడుగాని విధానంలో ఉంటాయి. వాటి విలువ కూడా ఎక్కువనే. ఇనుము కంటే కూడా ఇత్తడి అంటే కంచు యొక్క మరి చాలా విలువైంది అది కంచు. నీవు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగును అంటున్నాడు. ఈ కంచు అనేది ఇంకొక విధానంలో మనం చెప్పాలనుకుంటే, బంగారు కూడా కంచు కంటే ఖరీదే. కానీ బంగారు పాత్రలను అగ్నిలో పెట్టి వంటలు చేస్తారా? చేయలేదు, కరిగిపోతుంది. కానీ కంచు వాటిలో అప్పుడంతా కూడా కంచు వాటిలోనే. ఇప్పుడు కూడా చాలా మంది కంచుని కొనుక్కుంటారు. కంచు వాటిలో భోజనం చేస్తే చాలా ఆరోగ్యము, రుచి అని. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర ఉండేటివి అనమాట. కంచు డేసే అంటాం మేము, అన్నీ కంచు డేసలు అంటాము. ఉండేటివి అనమాట కంచు బిద్ద. ఇప్పుడు కూడా అలా కంచు బిద్ద ఉంది. అది కొనాలంటే 20,000 అవుతాయి. కానీ దాన్ని ఇప్పుడు అమ్మితే కూడా 5,000 పైగానే వస్తుంది. నాకు చెట్టేసి పెట్టినాను నేను అక్కడ, పెద్దది అన్నమాట. ఇంకొకటి బిద్దె పైన ఉంది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఆ కంచుకు అప్పుడు అంత విలువ ఉండేది. తర్వాత నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. బ్రతుకు దినములలో విశ్రాంతి కలుగును అంటే ప్రశాంతత, ఎలాంటి గొడవలు, ఎలాంటి పేచీలు ఉండవు, నెమ్మది. మరి దేవుడు కూడా పవన్ జీవితంలో నెమ్మది కలుగ చేయుగాక. అక్కమక్క జీవితంలో ఇప్పటికైతే ఆమెకు చాలా నెమ్మది, చాలా సంతోషం. ఎందుకు అంటే మరి తను విధురాలు, ఆమె వెళ్ళి ఎవరిని వెతకలేదు. ఎక్కడ వాళ్ళ అన్నలు ఉన్నారు, కానీ కొంతమంది అన్నలు ఉన్నా కూడా వేస్ట్ అనిపిస్తుంది కదా, ఏం పట్టించుకోరు అనమాట. చాలా కుటుంబాల్లో ఉన్నారంటే ఉన్నారన్నట్టుంటారు. అయితే అలాంటి వాళ్ళకే దేవుడు సాయం చేస్తాడు. దేవుడే అన్నయ్య, తండ్రి అయి, దేవుడే ఆదరణకర్త, ఆశ్చర్యదుర్గం, అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. అలాగా ఇక్కడ ఆశ్చర్య కూడా గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. యెషూరును దేవుని పోలిన వాడు ఎవరినూ లేడు, ఆయన నీకు సహాయం చేయటం ఎలాగంట ఆకాశ వాహనుడై వచ్చు. నేను చాలాసార్లు ఇదే మాట అంట, అక్క బాధపడినప్పుడు అంతా దేవుని హస్తం లేకుంటే. ఇక్కడ మీకందరూ ఎమ్మెల్యేమ్మక్క కూడా అంట, ఎవరు లేరండి దిగులు చేయదు, దేవుని హస్తము వచ్చి ఆకాశ వాహనుడై ఆయన సహాయం చేసినాడు. 15 మంది అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ కూతురికే వచ్చింది. చూసారా, 15 మందిని ఓడగొట్టే శక్తి దేవుడు ఇచ్చినాడు తన బిడ్డలకు. ఎందుకు అది అంటే ఆయన హస్తము ఎవరికి తోడుగా ఉంటుందో వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకనే ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం.
దేవుడు ఒక నివాస స్థలంలో ఏర్పాటు చేస్తాడు. అందుకే ఈ యొక్క వెడ్డింగ్ కార్డులో కొన్ని వాక్యాలు వాళ్ళు అదే చేరుస్తున్నారు అన్నమాట. వాక్యాలతో పాటు వెడ్డింగ్ కార్డ్ తయారవుతుంది. కీర్తన 107 7వ వచనం చూడండి. కీర్తన 107 7వ వచనం చదవండి తీసినవాడు. వారొక నివాసపురం. చూసావా, ఇక్కడ ఆశయాన్ని ఎలాగో ఒక నివాసపురం స్థిరపరిచాడో అలాగనే కరుణాపీఠంలో అనేక మంది బిడ్డలకు స్థిర నివాసం దేవుడిస్తున్నాడు. వారొక నివాసపురం చేరినట్లు ఇది చక్కని త్రోవ, వంకరతో కాదు. వేరే వాళ్ళు వంకరగా చేసినా దేవుడు మళ్ళా వాళ్ళ ముక్కుకు గాలం వేసి సరైన త్రోవనే దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరం గల తండ్రి, ఆయన కృపగల తండ్రి, ఆయన సర్వశక్తివంతుడు, ఏమైనా చేయగలమని దేవుడు. చూడండి, మహోన్నతుడై మేఘావాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ఇంకా ఏం తక్కువ? దేవుడు మనకు నివాస స్థలం అంటే రాజులకు రాజు, ప్రభుల ప్రభు అంటే దేవునిలో మనం ఉంటే మనకే తక్కువ ఉండదు. అందుకే నిత్యముగా నుండి బాహులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులు ఏం చేస్తాడు? వెళ్ళగొట్టి నశింప చేయడు. హల్లెలూయా. ఇది ప్రవచనం. ఈరోజు పవర్ని నేను ఏం చెప్పాలో దేవుడు అంటే వెంటనే దేవుడు నాకు ఇది గుర్తు చేసింది. ఎవరెవరైతే వాళ్ళని అన్నారో వాళ్ళందరి ముక్కున వేడేసుకునేలా వివాహం జరిగిస్తాడు దేవుడు అద్భుత రీతిగా. కొంతమంది అంటుంటారు కదా, కర్ణాపీఠం కూర్చున్నారబ్బా, మీ పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు అని. పెళ్ళిళ్ళు చర్చిలో కాదు, ఎంత మంచిగా కళ్యాణ మంటపమే. యాక్చువల్గా ఇక్కడ జరగాల్సింది, కానీ అక్కడ అంత దూరం నుంచి ఇక్కడికి రాలేదు కదా. అందుకని కళ్యాణ మంటపం అది దేవుడు కృప చొప్పున ఇచ్చినాడు మనం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల మధ్యలో అన్యుల కోసమే ఏర్పాటు చేసుకుంది, కానీ దేవుడు తన బిడ్డలతో పాస్టర్తోనే అక్కడ వివాహం జరిగించడం ఇట్స్ గ్రేట్. దేవుని యొక్క కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాసుండై వస్తాడు, మేఘవాహుండై వస్తాడు, నివాస స్థలంగా ఉంటాడు. తర్వాత శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయమని ఎంత బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత అంటాడు ఇశ్రాయేలు నిర్భయంగా నివసించుడు. కాబట్టి నిర్భయంగా ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా, ఇది పవన్కి ఒక్కడికే కాదు, చేరిన మనకందరికి కూడా దేవుడు ఈ బ్లెస్సింగ్స్, రాబోయే తరానికి కూడా ఈ బ్లెస్సింగ్స్ దేవుడు అనుగ్రహించును కాక. ఇది ప్రవచనంగా. ఎందుకు అంటే 2002లో 2/2/14 దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనం అని నేను డేట్ వేసుకున్నాను ఇక్కడ. అప్పుడు అంటే ఇది వాట్సాప్లో కొన్ని వస్తూ ఉంటాయి వాక్యాలు, టీవీలో కల్వరీ ఛానల్, తర్వాత ప్రార్థన టీవీ, ఇంకొకటి ఒలివర్ ఛానల్, 3 ఛానళ్ళు వస్తూ ఉన్నాయి. 3 ఛానల్కు కట్టడానికి చాలా అమౌంట్ అయింది. అప్పుడు వెంటనే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి యూట్యూబ్లోనే నువ్వు చెప్పొచ్చు కదా అన్నప్పుడు నేను వెంటనే యూట్యూబ్లో వెళ్ళేసరికి నాకు 7 లక్షలు మిగిలిపోయినాయి. అంటే దానికి 7 లక్షలు అయినాయి. ఇప్పటికి ఒకవేళ ఆ 3 చెప్పింటే 7 కాదు 50 లక్షలకు పైగా అవుతుంది. 50 లక్షలకు పైగా అవుతుంది. దేవుడు ఈ కరుణాపీఠం కట్టడానికి ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినానో వెంటనే ఆ మిగిలిన అమౌంట్ అంతా ఇది కట్టడానికి దేవుడు అంటే ప్రణాళిక, ఇది దేవుడి యొక్క ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నేను ధ్యానిస్తూ ఇప్పుడు చూస్తున్నది డేట్. తర్వాత చూడండి ఏమంటాడు, యాకోబు ఊట ప్రత్యేకింపబడి. అంటే ఈ యాషేరు ప్రత్యేకమైన విధానంలో ఊట అంటే అవి ఎంత మనం తీస్తుంటే ఊట ఏమైతుంటుంది, ఊరుతూనే ఉంటుంది అంతే కదా. నది నీరు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోతుంది. కానీ ఊట అలాగే కాదు, మనం ఎంత వాడుతుంటే అంత మళ్ళా వస్తూనే ఉంటుంది, ఫ్రెష్ వాటర్ వస్తుంటుంది. అలాగే ఊట అంటున్నాడు చూడండి, ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో నుండును, అతనిపై ఆకాశం మంచు కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆషేరును కుమారుగా కలిగినటువంటి నీవు ఎంత గొప్ప భాగ్యవంతుడు. లేయాను మరి భార్యగా కలిగి ఉన్నావు. లేయా ముందుగానే ప్రవచన రూపకంగా ఈ మాట మాట్లాడింది. అందుకనే కొన్ని నేను ముందే చెప్తుంటా, ముందు చెప్పినవి జరుగుతుంటాయి, కొన్ని అనుకోకుండా నేను చెప్తా, తర్వాత తెలుస్తుంది ఓహో అందుకే కదా ఇలాగ అనింది అని అనుకుంటాను. చూడండి, అందుకని ఇక్కడ అంటాడు ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించడం నిన్ను పోల్వ. ఇప్పటికీ లేయా చనిపోయింది. ఈ ప్రవచనం చెప్పేటప్పటికే లేయా చనిపోయింది. కానీ ఇశ్రాయేలు అనేటువంటి యాకోబు ఎంత భాగ్యవంతుడైపోతాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము
నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గమును, నీ శత్రువు నీకు లోపడినట్లుగా వారు వేషం వేదురు, జాగ్రత్త. నేను ఇది కూడా అర్థమక్క తెలుస్తా. కొంతమంది నటిస్తారు జాగ్రత్త వాళ్ళ గురించి, వాళ్ళు మారినాను అంటారు కానీ నిజంగా మారింటారు కొంతమంది. వాళ్ళు వేషం వేస్తారు, జాగ్రత్త. అందుకే అంటున్నాడు, నీవు వారి ఉన్నత స్థలంలో తక్కుదువు. దేవుడు నిజంగా ఎంత గొప్ప కృపలో, అంటే వాళ్ళు వేషధారణతో ఏం మాట్లాడినా వాటన్నింటిని అనగొట్టే శక్తి దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు వాక్యం విన్న మనం కూడా మన శక్తిని అనుభవించే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆశయలాగా మనల్ని భాగ్యవంతులు చేస్తాడు. ఆశయం గురించి మనం వింటున్నాము అంటే అదే భాగ్యవంతం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇశ్రాయేలు అని ఇక్కడ చెప్పి, ఇశ్రాయేలు నిజంగా అంటాడు కదా, నిర్భయంగా నివసించే జీవితం మనకిస్తాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది. గొప్పది కాబట్టే ఆకాశ వాహనుడై దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. ఆయన మేఘారుడై మనకు సహాయం చేస్తాడు. తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా, ఆశ్రయదుర్గంగా, ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి గైడ్గా, ఒక మంచి న్యాయాధిపతిగా, మన పక్షంగా మధ్యవర్తిగా ఉంటాడు యేసయ్య. మనకు ఒక మంచి డాక్టర్గా ఉంటాడు, ప్రధాన కాపరిగా ఉంటాడు. ఆయన మన పక్షంగా వ్యాధ్యం ఆడేవాడుగా ఉంటాడు. అన్నీ ఆయనే మనతో మరి ప్రతి కార్యక్రమం దేవుడు చేస్తాడు. ఈ రాత్రి కాల సమయమందు వాక్యం విన్న మనందరి జీవితంలో యెహోవా గొప్ప కార్యం చేస్తాడు. అందుకే కీర్తన 126 2వ వచనం చదవండి. కీర్తన 126:2. యెహోవా కళ కలిగిన వారి ఇది ఒక కళ. నిజంగా వెతకబోయే తీగ కాళ్ళకి తగిలిందంటే అది కళనే కదా. అందుకని యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేస్తానని అన్ని జనులు చెప్పారు. అన్ని జనులు ఆశ్చర్యపోతుంది. అన్ని జనులలో దేవుడు తన బిడ్డలు ఘనమైన వారిగా చేస్తాడు. అందుకనే యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేస్తాడు. మరి ఆ రాజవీధిలో అందరికీ దేవుడు ఆశ్చర్యం కలిగించేలా చేస్తాడు. అందుకనే యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు కీర్తన 108:1 అందుకని ఇంకా హృదయం నిబ్బరంగా ఉంది. నేనన్నా ఇంకా నిర్భయంగా ఉండండి, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు స్తుతిగానం చేశాను. నిబ్బరమైన హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రభుని మనం స్తుతిస్తాం. ఇంత గొప్ప దేవుని కలిగిన మనము ఎంత ధన్యులం. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జరుగుతుండగా నేను ప్రభు తల్లి తోడుగా నడిపించమని అడుగుతున్నాను. ప్రభు అక్కడ బిడ్డమైన ప్రభు ప్రతి బిడ్డని అడుగుతున్నాను దేవా. వివాహం ఘనంగా నడిపించమని అడుగుతున్నాను దేవా. కర్ణాటకలో వచ్చిన ప్రతి బిడ్డకినైనా ప్రభువానికి స్తుతులు స్తోత్రమైన అందరి కార్యం శక్తిని బలాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవా. ప్రభువ ఏ బిడ్డతో హాస్పిటల్లో ఉన్నారనైనా అటు బిడ్డలను తండ్రి తాకమని అడుగుతున్నాను దేవాలయంతో
సిద్ధపడుచున్నాను దేవ. సంతానమైన గర్భాలు తెరవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవ. నీకే స్థితి సేవను ఖండిత ప్రభావ నేను ప్రభువాలు నేను నిలవేంత వారికి నేను కాపుతాను మీ శక్తిని మనం చని బిడ్డనైనా ప్రభావ ప్రతి బిడ్డని నైనా ఈ లోకంలో ప్రతి బిడ్డని నైనా పేరు ప్రశ్న జీవించదేవా. నీకే స్థితి లోకం వైపు చూడకుండా నీ వైపు చూడటం నీకు సహాయం చేయండి. నీకే స్థితి సోదరం పరిశుద్ధ నిధులతో ఆత్మీయ తల్లిదండ్రుల బలమైన శక్తిని బలం దయచేసి ఈ సేవ ఇంకా ముందుకు నడిపిస్తున్నట్టు బాగా సహాయం దయచేయచ్చు. తెచ్చిన ప్రతి బిడ్డని మనం పేరు మమ్మల్ని నిజ తిరిగి సమర్పించుకుంటూ మా కొరకు సంపదరాన్ని ఏ స్నానం పరమ తండ్రి ఆమె